హాయ్ అండి. నేను మీ హర్లతాని. ఈరోజు నేను మీకు పూరి కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను. పూరి కుర్మా అనమాట. మనకి హోటల్లోనే బయట చేస్తారు కండి. ఆ పూరి కర్రీ అనేది నేను మీకు చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సినవన్నీ చూసారు కదా, కొత్తిమీర, కరివేపాకు, ఉడికించిన బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటీ ఒకటి సరిపోతుందండి. మీకు కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ కర్రీకి ఎక్కువ కావాల్సినవి ఉల్లిపాయలండి. కాబట్టి ఉల్లిపాయలు అనేవి చాలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం కూడా తీసుకోవాలండి. అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు, లేదా దంచిన అల్లం కూడా వేసుకోవచ్చు. అలాగే బఠానీలండి, నేనైతే ఒక 100 గ్రాముల వరకు బఠానీలను ఉడికించి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక గిన్నెలోకి శనగపిండి అయితే ఒక 4 స్పూన్లు శనగపిండి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఇందులోని సన్నగా బాగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని మనం బాగా వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయలను మనం ఒక 2 నిమిషాల పాటైనా సరే బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపాలండి. ఈ కర్రీకి ఉల్లిపాయలే ఎక్కువ ఉండాలండి. అలాగే చాప్ చేసిన పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఇందులో మనం కారం వేసుకోం కాబట్టి పచ్చిమిర్చి మనకి ఎక్కువగా వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పుడు టమాటీలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ టైప్లో మీరు పూరి కర్రీ అనేది బయట ఎక్కడైనా చూసుంటే కనుక కామెంట్ చేయండి. ఎందుకంటే హోటల్లోని కంపల్సరీగా ఇప్పుడు కొన్ని చోట్ల వేస్తున్నారండి బఠానీ అనేది, కొన్ని చోట్ల అనేది బఠానీ వేయరు, ఓన్లీ ఆలు వేస్తారు. మా చిన్నప్పుడు అయితే కంపల్సరీగా బఠానీ అయితే వేసేవారండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక శనగపిండి తీసుకున్నాం కదండి, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. మనకి కర్రీ అనేది, పూరీ కర్రీ అనేది, కుర్మా అనేది పల్చగా రావాలని అంటే శనగపిండి కొద్దిగా తక్కువ తీసుకొని వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. లేదు తిక్కుగా కావాలంటే మనం కొద్దిగా శనగపిండి క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ బాగా వేగినాయి కదండి. వేగిన తర్వాత ఇందులో మనకి వాటర్ అనేది ఎంత కావాలో అంత వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందాక ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది బాగా మరగాలండి. కాబట్టి మూత అయితే పెట్టుకుందాము. ఇప్పుడు మనకి వాటర్ బాగా మరిగింది కదా, మరిగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉడికించిన బఠానీలను అయితే వేసుకోవాలండి. నేను మన ఎల్లో కలర్ బఠానీ ఉంటుంది కదా, ఆ బఠానీ అనమాట. చాట్ బఠానీ అంటారు కదండి, ఆ బఠానీ వేసుకోవాలి. ఉడికించేసి వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అలాగే నేను బంగాళదుంపలు అయితే పెద్ద సైజు బంగాళదుంప ఒకటి తీసుకున్నానండి, అంతే. లేదు అని అంటే ఇంకొద్దిగా 2-3 బంగాళదుంపలు కూడా తీసి ఇలాగా ఉడికించుకొని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత
మూత అయితే పెట్టుకుందామండి ఒక్క నిమిషం. ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత అయితే తీసుకుందాం. చూసారు కదా మరిగింది కదా. ఇప్పుడు ఇందులోని మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి, ఆ శనగపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చెప్పాను కదా కొద్దిగా మనకి కర్రీ అనేది పలచగా కావాలని అనుకుంటే శనగపిండి కొద్దిగా తక్కువ వేసుకోవాలి. లేదు అని అంటే కొద్దిగా ఎక్కువ శనగపిండి వేసుకొని కలుపుకుంటే మనకి తిక్కుగా వస్తుందండి. అంతే తేడా. మీరు తినేదాన్ని బట్టి మనం కలుపుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు శనగపిండి వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు అయినా సరే ఉడకనివ్వాలండి. పొయ్యి మీద పెట్టుకొని ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పూరీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.